టాలీవుడ్లో భారీ క్రేజ్ సంపాదించిన జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఇప్పుడు అధికారికంగా దాంపత్య జీవితం ప్రారంభించారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్లో అత్యంత గోప్యంగా కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. పెళ్లి వేడుకను పూర్తిగా ప్రైవేట్గా నిర్వహించినప్పటికీ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన క్షణం నుంచే అభిమానుల్లో సంచలనం సృష్టించాయి. రష్మిక తన సోషల్ మీడియా వేదికలో విజయ్ను నా భర్తగా పరిచయం చేస్తూ షేర్ చేసిన పెళ్లి ఫోటోలు కేవలం 48 గంటల్లోనే 24 మిలియన్లకు పైగా లైక్స్ అందుకున్నాయి. ఈ పోస్ట్ ఇండియాలో అత్యధిక లైక్స్ సాధించిన సెలబ్రిటీ వెడ్డింగ్ పోస్టుల జాబితాలో అగ్రస్థానానికి చేరిందని సోషల్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ జంటకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ప్రత్యేక పోస్టులతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అభిమానులు లక్షల సంఖ్యలో కామెంట్లు చేస్తూ ఈ వేడుకను మరింత ట్రెండ్ చేశారు. విరోష్ హ్యాష్ట్యాగ్ దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా కూడా ట్రెండ్ అయింది. ఇక వివాహానంతరం హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. బంజారాహిల్స్లోని తాజ్ కృష్ణ హోటల్లో ఈ రోజు సాయంత్రం 7 గంటల నుంచి వేడుక ప్రారంభం కానుంది. సెలబ్రిటీల స్థాయికి తగ్గట్టుగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక అలంకరణలు, అతిథుల కోసం విలాసవంతమైన ఏర్పాట్లు చేశారు. భద్రత విషయంలోని నిర్వాహకులు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. ఆహ్వానితులకు ప్రత్యేకంగా వన్ టైం యూజ్ QR కోడ్ను పంపించారు. ప్రవేశ ద్వారం వద్ద కోడ్ స్కాన్ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఒక్కసారి మాత్రమే పనిచేసే విధంగా రూపొందించిన ఈ విధానం గేట్ క్రాషింగ్ను పూర్తిగా నిరోధిస్తుంది. సరైన ఆహ్వానం లేకుండా ఎవరినీ లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. వేదిక నగర కేంద్రంలో ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులకు కట్టుదిట్టమైన భద్రతలు కూడా ఏర్పాట్లు చేశారు. వాలంటీర్లు కూడా అతిథులకు మార్గదర్శనం చేయనున్నారు. టాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన VVIPలు ఈ వేడుకకు హాజరవుతారని సమాచారం.